అక్కడ లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఎవరైతే మరణించారో ఆ మృతుల తాలూకు బంధువులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కాకుండా ఇతరులు, అక్కడ ఉన్నటువంటి ఇతర బాధిత కుటుంబాల వారు ఆయనను ప్రశ్నించబోతే మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు కదా అనేటటువంటి వ్యాఖ్యలు లోకేష్ గారు చేసింది ఈవేళ దుమారాన్ని లేపుతున్నా. నేను కొంచెం 2 daysగా నేను ఫారెన్లో ఉండటం వల్ల నేను ఇది చూడలేదు. అది చూసిన తర్వాత నేను స్పందిస్తాను తప్పకుండా. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, ఇంద్ర 175 రోజుల వేడుక విజయవాడ గొల్లపూడిలో జరిగినప్పుడు అప్పటి భాజపా జాతీయ అధ్యక్షులైనటువంటి వెంకయ్యనాయుడు గారు, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారు, వీరందరూ ఉన్న వేదిక మీద ఆ చిత్ర కథా రచయితగా మీరు కూడా ఆ సభలో ఆసీనులు కావడం, జ్ఞాపిక అందుకోవడం, ఇవన్నీ ఆ జ్ఞాపకాల వరదలోకి ఒకసారి మనం ప్రయాణం చేస్తే వెంకయ్యనాయుడు గారు లాంటి ఆ తర్వాత భారత ఉపరాష్ట్రపతి చేశారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వారు పనిచేశారు. వీరిని నాయకులుగా విశ్లేషించాలనుకుంటే చిన్ని కృష్ణ గారు ఏ విధంగా విశ్లేషిస్తారు? అర్థం కాలేదు. వెంకయ్యనాయుడు గారు తెలుగువారే, చంద్రబాబు నాయుడు గారు తెలుగువారే. వీరిని నాయకులుగా విశ్లేషించాల్సి వస్తే చిన్ని కృష్ణ గారు ఏ విధంగా విశ్లేషిస్తారు? నాకు వెంకయ్యనాయుడు గారి గురించి, ఆయన ఎక్కువ సెంటర్లో ఉంటారు కాబట్టి, కేంద్ర రాజకీయాల్లో ఆయన ఎక్కువ ఉంటారు కాబట్టి, జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి వెంకయ్యనాయుడు గారు చేసినటువంటి కృషి, ఆయన ఒక కార్యకర్తగా నెల్లూరులో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఉన్నతమైనటువంటి పదవులు ఆయన దగ్గరికి వచ్చాయి. ఆయన ఎప్పుడూ ఆశించలేదు, ఆయన దగ్గరికి వచ్చాయి. ఆయన వచ్చిన పదవిని చాలా చక్కగా నిర్వర్తించి ఉపరాష్ట్రపతిగా కూడా ఇదయ్యి, చాలా ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ని కూడా ఆయనకి తెలుగన్నా, సాహిత్యం అన్నా, కళలన్నా, కళాకారులన్నా చాలా ఇష్టం. ఆయన రాజకీయ ప్రస్థానం వెరీ సక్సెస్ఫుల్. 100% ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించిన ఒక మహోన్నతమైనటువంటి ఒక భీష్మాచార్యుడు అంటారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక భీష్మాచార్యుడిగానే నేను చూస్తాను ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు అన్నీ కలిపి అందరు ముఖ్యమంత్రులకి లేని ఒక సపరేట్ క్వాలిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏంటంటే సైంటిఫిక్ పొలిటీషియన్ అంటాను చంద్రబాబు నాయుడు గారు. సైంటిఫిక్ పొలిటీషియన్. ఇందాక దర్శకుల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను, నేర్చుకోవటం, రాజకీయం నేర్చుకోవటం వేరు, రాజకీయం చదవటం వేరు. ఆయన రాజకీయ పేక ముక్కలు కలిపినట్టు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అధినేత కూడా కలపలేడు. ఏంటి అంత చక్కగా పేక ముక్కలు కలిపి తను మళ్ళీ ఎట్లా సక్సెస్ అవ్వాలి, తన పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి, ఎబ్రప్ట్గా అంటే అడ్డొచ్చినటువంటి ఎవరినైనా కూడా రాజకీయాల్లో రక్త సంబంధాలు, స్నేహాలు, భావోద్వేగాలు, ప్రాంతీయాలు, భావోద్వేగాలు, కన్నీర్లు ఏమీ ఉండవు. అట్లాంటి అద్భుతమైనటువంటి సైంటిఫిక్ పొలిటీషియన్గా ఆయన నేను ఎప్పుడు చూస్తాను. ఆయనకి ఫెయిల్యూర్ చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కావాలి, చిన్ని కృష్ణ నేను నాకు అనుకోండి, ఒక 2 daysలో ఆయన కలవగలను. అదే ఏ ముఖ్యమంత్రినైనా సరే, ఏ మాజీ ముఖ్యమంత్రినైనా సరే కలవాలి అంటే కలవటం కుదరదు. ఆయన ప్రతి ఒక్కళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టఫ్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని తను తీసుకొని అవపాసన పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసి ప్రతి చోట దాన్ని అప్లికబుల్ చేసి నిలబడ్డటువంటి ఒక సైంటిఫిక్ పొలిటీషియన్. ఆయనతో రాజకీయం ఆట అంత ఈజీ కాదు. అద్భుతం చిన్నికృష్ణ గారు. ఎస్ సార్, చిన్నికృష్ణ గారు, మనకు 2014 నుంచి 19 వరకు శాసనమండలి సభ్యుడైన, అప్పుడు రాష్ట్రమంత్రి అయినా, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయి కనీవిని ఎరుగని ఆధిక్యతతో 2024 ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు రాష్ట్రమంత్రిగా మరొక మారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి నారా లోకేష్ గారు. మనం కాసేపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉదంతాన్ని, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల్ని పక్కన పెట్టి నారా లోకేష్ గారి ప్రయాణాన్ని చూస్తే ముఖ్యమంత్రి కాగలిగినటువంటి స్థాయికి నారా లోకేష్ గారు చేరుకున్నారని మీరు అనుకుంటున్నారా, లేదా ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే తన తండ్రి ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏకైక కొడుకు లోకేష్ గారికి బిగినింగ్ స్టేజ్లో నుంచి ఇప్పుడు రూపాంతరం మీరు చూస్తే, చేంజ్ ఓవర్స్ చూస్తే దినదినాభివృద్ధి అంటారు, తెలుసు కదా మీరు? దినదినాభివృద్ధి అనమాట. అంటే
ప్రతిరోజు మనకి ఎడ్యుకేషనే కదా, ప్రతి ఇన్సిడెంట్ మనకి ఎడ్యుకేషనే కదా. అట్లాంటి నేర్చుకుంటూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిదానంగా మెట్లన్నీ ఎక్కుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఇక్కడ డిస్కషన్ కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఎట్లాంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. జయలలిత గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఎట్లాంటి పెద్ద మొట్టమొదటి అట్లా ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చున్నప్పుడు మాత్రం నేను నాయకుడిని కాదు, నేను సేవకుడిని అంటే మాత్రం చరిత్ర పుటల్లో నిలుస్తారు శాశ్వతంగా. నేను నాయకుడిని అనుకున్నవాడు మాత్రం చరిత్ర పుటల్లో ఒక విలన్గా చిత్రీకరించబడతాడు. సో ఆల్ పొలిటీషియన్స్ ఈజ్ ద సర్వెంట్స్ అని నమ్ముతూ ఆ అడుగులు వేసుకుంటూ వెళుతున్నాడు. కాలం నిర్ణయిస్తుంది. ఆయనలో చాలా రూపాంతరం, చాలా మార్పులు, చాలా చాలా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయని నేను అనుకుంటున్నాను. చిన్నికృష్ణ గారు 2014లో ఆవిర్భవించినటువంటి జనసేన పార్టీ 19 ఎన్నికల్లో ఆయన సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకుని ఆయన చేసినటువంటి ఒక ఒంటరి పోరాటం. 2024 ఎన్నికల్లో మళ్ళీ భాజపా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని 21 స్థానాల్లో విజయం సాధించి 2 లోక్సభ స్థానాల స్థానం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవతరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంతో పాటు పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాలు, శ్రామిక, కార్మిక, కర్షక కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆ తరువాత వరుస క్రమంలో మా సామాజిక వర్గాలకి ఎక్కడైనా ఎప్పుడైనా అవకాశం వస్తుందేమోనని వాళ్ళు ఆశగా చూసేటటువంటి ఒక చారిత్రక సందర్భం ఇవాళ తెలుగునాట ఏర్పడింది. అంటే మూడో ప్రత్యామ్నాయ శక్తికి అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా, చేసుకోరా? ఆయన మరొక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. పొత్తు ధర్మంలో భాగంగా ఇట్లాగే కూటమిలో మనం ప్రయాణం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అట్లాగే ఇవాళ సామాజిక వర్గం ఒకంత కినుకు వహిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒకంత అసహనాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో దీనిని విశ్లేషించాల్సి వస్తే ఏ విధంగా విశ్లేషిస్తారు? సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం. కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా చాలా మేజర్ పాత్రే పోషించారు. అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా చాలా ఈ సామాజిక వర్గానికి ఒక ప్రథమ తాంబూలంలాగా ఒక చక్కగా ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవంగానే రాజశేఖర రెడ్డి గారు కానీ అందరూ చుట్టం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామంది కాపు సామాజిక వర్గంలో చాలామంది లీడర్లని ఇది చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సామాజిక వర్గం అనే టాపిక్ కనుక మీరు రాజకీయాల్లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా ఆ ముఖ్యమంత్రి చేయరనేది, ఆ యొక్క సేవ చేయాలనుకునే ఆ యొక్క కుర్చీలో కూర్చోవటం మాత్రం అసంభవం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బీసీలని, పొడుగు వర్గాలని, అట్టడుగు వర్గాలను అందరినీ దగ్గరికి తీసుకున్నాడు. ఆయన పెట్టిన పథకాలు కానీ అన్నీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ఇదిగా చేస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు తన సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో అట్లా ఒక సామాజిక వర్గం అనుకుంటే ఆ చైర్ దక్కుతుంది అనుకోవటం తెలియక అనుకోవచ్చు. కానీ రాజకీయం అనేది ఈ టోటల్గా సమాజానికి సంబంధించిన విషయం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రీకాంత్ గారు, మీ కులాన్ని మీ సింహద్వారం దగ్గర, మీ మతాన్ని మీ దేవుడి గది దగ్గర వదిలిపెట్టి ఏ వ్యక్తి అయితే బయటకు వస్తాడో ఆ వ్యక్తే ముఖ్యమంత్రిగా కూర్చోటానికి అర్హుడు. కులం అనేది మీ సింహద్వారం లోపలే ఉండాలి. మీ మతము, మీ రిలీజియను, మీ యొక్క దైవము, మీ భక్తి అన్నీ కూడా మీ పూజ రూమ్లో, హిందూ అయితే, క్రిస్టియన్ అయితే ప్రేయర్ రూమ్, ముస్లిం అయితే నమాజ్ రూమ్ ఉంటుంది. వాళ్ళకుంటూ ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది ఇంట్లో. అక్కడే వదిలేసేసి బయటికి రావాలి. వీఆర్ ఆల్ వన్. యూనివర్స్లో విశ్వమంతా వ్యాపించిన వాడే కదా విష్ణుమూర్తి. ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడమనే హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి కొంతమంది హిందువుల్లోనే దేవుణ్ణి చూస్తాము, ఇతర మతస్థుల్లో దైవాన్ని చూడను అనేది మాత్రం అజ్ఞానం అని నేను అనుకుంటాను. ప్రతి మనిషిలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి మతంలోనూ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు. మన మతంలోనే మంచివాళ్ళు ఉన్నారు, ఇంకో మతంలో చెడ్డవాళ్ళు లేరు. మన కులంలోనే గొప్పవాళ్ళు ఉన్నారు, ఇంకో కులంలో లేరు అనేది మాత్రం అసలు యాక్సెప్ట్ చేసే విషయం కాదు అది. బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ అనే శబ్దం వినాలి, ఆయన ఒకసారి ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన ఆసీనులు కావాలని కాంక్షిస్తున్న చిన్నకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద ఆసీనులు కావాలని కాంక్షించటం లేదా? ఆ కాంక్ష మీకు లేదా? మీ సామాజిక వర్గానికి లేదా? అక్కడ సామాజిక వర్గం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, శ్రీ కొణిదెల
పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి సోదరుడైనటువంటి ఆయన, వాళ్ళ అన్నయ్య గారి తర్వాత హీరోగా ఇంట్రడ్యూస్ చేయబడి చెన్నై నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చిరంజీవి గారు తమ్ముడుగా పుట్టాడు కాబట్టే తను అయ్యాడు అంటే అట్లా కాదు. తన కష్టం, తన శ్రమ, తను ఎన్నుకున్నటువంటి కథలు, తను నమ్మినటువంటి దర్శకులు, నిర్మాతలు, తను ఎంతో కష్టపడి ఎంతో శ్రమ ఓర్చి ఆయన యంగ్స్టర్స్ని, చాలామంది యూత్ని తన పక్కకి తన నటన ద్వారా తిప్పుకోగలిగాడు. తనకంటూ ఒక సపరేట్ బిజినెస్, తనకంటూ ఒక ఐడెంటిటీ, తనకంటూ ఒక ఇది ఏర్పరచుకోగలిగాడు పవన్ కళ్యాణ్ గారు. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తుంటారు. కానీ ఆయన నాకు అప్పుడే కాదు, ఇంకొక 15 సంవత్సరాలు సమయం కావాలి అన్నది ఆయన ఆలోచన. కులము లేకపోతే ఫాలోవర్స్ ఏంటంటే 15 సంవత్సరాలు ఎందుకండి, మీరు త్వరగా అవ్వాలి కదా అనే ఒత్తిడి. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కరెక్ట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు కూడా కరెక్ట్ కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం నేను ఒక్క మాట మాత్రం చెప్పగలను. తప్పకుండా ఆయన మనకి తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా సైంటిఫిక్ పొలిటీషియన్ అని అనుకున్నాం. కానీ మనకు తెలియనటువంటి అంతర్లీనంగా రాజకీయ అడుగులు ఎలా వెయ్యాలి అన్నది ఆయనకి క్లారిటీగా ఒక అవగాహన, ఒక గోలు, ఒక ప్రయాణం, ఒక ఇది ఉన్నదని నేను మాత్రం పూర్తిగా విశ్వసిస్తాను. ఆయన బయట పడకపోవచ్చు, ఆయనకు స్పష్టత ఉంది. ఆయనకి మాత్రం అంతర్లీనంగా స్పష్టత ఉంది. ఆయన హృదయాన్ని నేను కనుక స్టడీ చేశానని నేను అనుకుంటున్నాను. ఆయనకి మాత్రం చాలా క్లారిటీ ఉంది. కొన్ని బయటికి చెప్పొచ్చు, కొన్ని బయటికి చెప్పకూడదు. కొన్ని బయటికి అలా చెప్పాలి, కొన్ని గాఢంగా హృదయ అంతర్లీనంగా అణుచుకొని గుటకేసి మింగేసేసి శివుడు గరళం ఎట్లా అయితే కంఠంలో పెట్టుకుంటాడో అట్లా పెట్టుకొని ప్రయాణిస్తున్నాడేమో. ఆయన ఏమీ ఎవరికి ఇది కాదు. నాకు తెలిసి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక మంచి నటుడు. రాజకీయంగా ఇంకా ఎంతో ఎదుగుతాడు. ఎప్పటికైనా సరే కొణిదెల పవన్ కళ్యాణ్ అనేది మాత్రం మీరు వింటారు, నేను వింటాను. దట్స్ ఆల్. అద్భుతం వచ్చింది కృష్ణ గారు. నాకు బాగా గుర్తుంది, మీ ఇద్దరి తొలి కలయిక ఇంద్ర విడుదలకు ముందే జరిగింది. నాకు బాగా గుర్తుంది ఆ సందర్భం. మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంద్ర విడుదల కాబోతోంది. మిమ్మల్ని విలేకరులు ప్రశ్నిస్తే నరసింహనాయుడు, ఖుషి 2 సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టబోతున్నాం అని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా మీరు బల్లగుద్ది మరి చెప్పారు. మీరు చెప్పిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవటం, పిలిచారు. అదే ఆ సందర్భం నాకు తెలుసు. దాని గురించి ఒకసారి వినాలను. ఆ సందర్భం ఒకసారి మా ప్రేక్షకుల కోసం. అదే మన ఇంద్ర రిలీజ్ అవ్వబోతుంది. ఎల్ బాబురావు గారు అని ఒక ఆయన పిఆర్ఓ, ఆయన ఒక హెడ్డింగ్ పెట్టాడు. అది మెయిన్ పోస్టర్లో వచ్చిందనమాట. కాగితాలు చించేస్తారు కదా, పూలు, కాగితాలు, డబ్బులు ఇసురుతారు కదా. ఒకేసారి వేస్ట్ చేసుకోమాకండి, ఇంట్రడక్షన్కి చాలా ఇంట్రడక్షన్లు ఉంటాయి సినిమాలో అని చెప్పాను అనమాట. అది చదివి నన్ను పిలిచారనమాట. పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. ఆల్ టైమ్ రికార్డు కొట్టేస్తానని కూడా చెప్పేశాను, ఆడియో ఫంక్షన్లో చెప్పేశాను. అక్కడ ఏంటంటే వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఖుషి ఆల్ టైమ్ రికార్డులో ఉంది, నరసింహనాయుడు చాలా పెద్ద ఇటు కొత్త రికార్డ్స్ వచ్చినాయి, ఈ రెండింటిని క్రాస్ చేసి మీకు ఇంద్ర కొట్టగలను అనే ఒక కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ అన్నాడు. వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ అని ఆయన అడిగారు పిలిచి, కళ్యాణ్ గారు. అంతే కదా, అవును, ఏ నమ్మకంతో, సో ఏ ధైర్యంతో. ఆ తర్వాత నేను ఇమీడియట్గా తడుగుకుండా చెప్పింది ఏంటంటే, నా అక్షరం మీద, నేను రాసినటువంటి కథా సోల్ మీద నాకున్న అపారమైనటువంటి నమ్మకం సార్. నా అక్షరం, నేను రాసిన కథ అంత శక్తివంతమైంది. ఈ శక్తికి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున్నటువంటి మెగాస్టార్ గారు పెర్ఫామ్ చేయబోతున్నారు. ఆయన అభిమాని నేను. ఒక అభిమాన హీరోకి కథ రాస్తే ఎలా ఉంటుందో అది మీరు చూస్తారు సార్ అని చెప్పాను అనమాట. నిజమైంది. ఆ కళ సాకారం చేసుకున్నారు. ఎందుకంటే నరసింహనాయుడు విడుదలై విజయ్ దుందుభి మ్రోగిస్తున్న సందర్భంగా మీరు తెనాలి వెళితే, మీ స్వస్థలానికి వెళితే చిరంజీవి గారి అభిమానులందరూ మీ ఇంటి దగ్గరకు వచ్చి చిరంజీవి గారి కోసం కథరాయమని కోరిన విషయం అదే మురుగరాజు మీద పడింది. అప్పుడు చాలా బాధపడి తాగిపో నాయన, గణపతి ఫ్యాన్స్ అసోసియేషన్లు, గొడవ, ఇవన్నీ ఒక ప్రేమ, అభిమానం. ఒక సినిమా సేమ్ డే రిలీజ్ కావడం, నరసింహనాయుడు, మురుగరాజు, దేవిపుత్రుడు. అవును. కృష్ణ గారి తర్వాత మనం ఇంతమంది ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి విశ్లేషించమంటే ఏ విధంగా విశ్లేషిస్తారు?
రూపాయి డాక్టర్. అంటే రాజకీయము హృదయము రెండుగా డివైడ్ చేయాలి ఇప్పుడు కూడా. రాజకీయ నాయకుడు అంతకు ముందు వరకు పరిపాలించినటువంటి చాలామంది, అందరూ చాలామంది నాయకత్వం గురించి ఆలోచించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం సేవకుడుగా ఆలోచించాడు. తన పాదయాత్రలో జరిగినటువంటి ఏం లేదు శ్రీకాంత్ గారు, రాజకీయం అనేది వెరీ సింపుల్. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయోగం ఎవరు చేసినా సక్సెస్ అవుతారు. ఏంటంటే ఆయన చేసింది, మనకు తినడానికి తిండి కావాలంటే రైతు బాగుండాలి, రైతు బాగుండాలంటే నీళ్లు ఉండాలి, నీళ్లు బాగుండాలంటే వాటర్ డ్యామ్స్, గీమ్స్, కాలువలు, గెలువులు, అది తెలుసు కదా మీకు, అవన్నీ కట్టాలి. అది ప్రథమ తాంబూలంగా చేశారు ఆయన. నెంబర్ 2 ఆరోగ్యశ్రీ. భారతదేశం కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేసాయి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాదు, విదేశాల్లో కూడా చేశారు. రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఈ ఆలోచన ఆరోగ్యశ్రీ అమలుపరిచినటువంటి ఆరోగ్యశ్రీ. పేదవాడికి అనారోగ్యం అయితే ఏంటి, బిగ్ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ సమాధానం చెప్పాడు ఆయన. ఫీజ్ రీఎంబర్స్మెంట్, వాట్ ఏ స్కీమ్స్, వాట్ ఏ గ్రేట్ లీడర్. సేవ చేయాలి అనుకున్నాడు, సేవ చేశాడు. కలికాలం కదా శ్రీకాంత్ గారు, కలికాలం, ఆకలికాలం. ఈ కలికాలంలో దైవంలాగా ఆలోచించి పేదవాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళని భగవంతుడు త్వరగా తీసుకెళ్ళిపోతారంటారు కదా, అట్లా తీసుకెళ్ళిపోయాడు. దైవం మానుష రూపేణ తీసుకెళ్ళిపోయాడు. మా ఇంట్లో నిజంగా చెప్తున్నాను, 3 రోజులు మేము అన్నం వండుకోలేదు. రాజశేఖర రెడ్డి క్రిమేషన్ అయిన దాకా వండుకోలేదు. ఏడుపులు, మమ్మ, అసలు మా ఇంట్లో పిల్లలు, అసలు అందరూ, ఎవరు స్నేహితులు, ఎవరు చూసినా సరే స్నేహితులంతా ఫుల్ బాటిల్స్ పెట్టుకొని తాగటం, ఎంతోమంది చచ్చిపోవటం. అసలు ఎక్కడైనా ఈ భారతదేశంలో ఇందిరాగాంధీ గారి మరణం అప్పుడు, రాజీవ్ గాంధీ గారి మరణం అప్పుడు ఎప్పుడూ జరగనటువంటి ఆ యొక్క ఆత్మహత్యలు, చచ్చిపోవటం, గుండాగిపోవటం అనేది మనం ఇంతకు ముందు చూడలేదు, ఇక మీద కూడా చూడు. ఇంకెంతకంటే రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం చెప్పాలి, అంతే. ఏదైతే జలయజ్ఞం ఉందో ఆ జలయజ్ఞం చిన్ని కృష్ణ గారి కలంలోంచి జాలువారిన ఇందిరా కథలో రూపుదిద్దుకొని తెర మీదకి వచ్చినటువంటి ఆ జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి స్ఫూర్తి అని చాలామంది చెప్తారు. ఎంతవరకు వాస్తవం? చెప్తారు. నాకు నేనంతా ఏదో నేను రాశాను, ఇది ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది, ఎందుకంటే ఆయన వెంటనే 2004లో ముఖ్యమంత్రి అయిపోయారు. నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ఫ్యాబ్రికేటెడ్. ఆయన మనసులోనే ఉంది, ఆయన మనసులోనే రైతాంగం బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, ఏంటి పేదవాడికి ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ కూడా జనరల్గా సర్వీస్కి సంబంధించిన విషయాలు కదా, వాటిని పరాకాష్ఠగా చేశాడు ఆయన, అంతే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మీకున్నటువంటి ఈ అవ్యాజ్యమైనటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇవి మిమ్మల్ని 2019 ఎన్నికల ముందు వైకాపా వైపు అడుగులు వేసే దిశగా జరిగిందా, లేకపోతే వైకాపానే చిన్ని కృష్ణ గారి వైపు అడుగులు వేసిందా? లేదు, అది అట్లా కాదు. మన రఘురామకృష్ణరాజు గారని నాకు బాగా మిత్రుడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు, నరసాపురం. నాకు ఎవరో ఒక ఎమ్మెల్యే వాళ్ళ తాలూకు నన్ను చీట్ చేశారు, మోసం చేశారు. ఒక ఎమ్మెల్యే పేర్లొద్దు, వాళ్ళు బాధపడతారు. దాంట్లో నేను కోర్టుకు వెళ్ళి ఇచ్చేసి దాన్ని ఫైట్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారు నాకు వెన్నంటూ నిలబడి నా డబ్బులు నాకు ఇప్పించడంలో చాలా ప్రథమ ఇది పోషించారు. ఆయన నిలబడ్డాడు, ఎంపీగా నిలబడ్డారు. రణచిన్ని కృష్ణ గారు అన్నారు, నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను భీమవరంలో. ఆ యొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఆయన తిరుగుతూ ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చి అప్పుడప్పుడు ఇది చేస్తూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఆ ప్రచారంలో ఒక రోజు నేను కూడా ఈయనతో పాటు కారులో వెళ్ళినప్పుడు నేను కూడా ఉన్నాను బస్సులో ఉన్నప్పుడు నన్ను కూడా పిలిచి కండవా వేశారు నాకు. ఎవరు మన రఘురామకృష్ణరాజు గారు ఉండి చిన్ని కృష్ణ గారని మన రచయిత, సినిమా రచయిత అని జగన్ గారికి చెప్పటం, దాన్ని అందరికీ వేస్తూ నాకు కూడా వేశారనమాట. అంతే తప్ప నేను వైకాపాలో చేరటం కానీ సభ్యత్వం తీసుకోవటం కానీ ఏమీ లేదు. ఆ తర్వాత కూడా క్రియాశీలకంగా ఉండదు మీ ప్రయాణం. ఆ తర్వాత అధికారంలోకి వైకాపా వచ్చినా మీరు క్రియాశీలకంగా నేను ఎప్పుడు ఏదైనా కోరుకోవాలనుకుంటే కోరుకోవచ్చు, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారు నా ఫ్రెండ్, ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో. ఆయన మంచి మెజార్టీతో గెలిచాడు, అంతవరకే. ఆయనతో పాటు ఎంపీగా ఢిల్లీ వెళ్ళటం కానీ, ఆయనతో పాటు రాజకీయంగా పాల్గొనటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకోవటం కానీ నేను ఎప్పుడూ చేయలేదు. నేను వైకాపాలో జాయిన్ అవ్వలేదు. అది భవిష్యత్తు ఎందుకంటే నిర్ణయించాలి తప్ప హిందుత్వ భావన వైపు, మోడీ గారి నాయకత్వం వైపు మొగ్గు చూపటం, మీరు అయోధ్యలో జరిగినటువంటి ఆ బాలరాముడి దేవస్థాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఆ ప్రతిష్టకి వీటన్నిటికి వెళ్ళటం వ్యక్తిగతంగా నాకు తెలుసు. అట్లాంటిది దాని గురించి మాట్లాడుకుంటూ ఈ మధ్య సాంఘిక మాధ్యమాల్లో చిన్ని కృష్ణ గారు
చిరంజీవి గారి వల్ల సాధ్యం కాలేదు ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం కాలేదు, అయితే గీతే అల్లు అర్జున్ అవుతాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అతనికి ఉన్నటువంటి సమీకరణలు ఈ విధంగా ఉన్నాయంటూ ఒక మెసేజ్ చాలా బీభత్సంగా వైరల్ అవుతూ వస్తుందన్నమాట. ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబర్స్కి ఏదో ఒక రా మెటీరియల్ కావాలి కదా, ఏదో మాట్లాడుతుంటారు, సృష్టించాలన్నమాట. ఏదో ఒకటి క్రియేట్ చేయటం, దాన్ని ఫ్యాబ్రికేట్ చేయటం తప్పితే హీఈస్ టూ యంగ్. అతను ఇంకా నటన పరంగా సాధించాల్సినవి చాలా ఉంది, ఇంకా యాక్ట్ చేయాల్సినటువంటి, పెర్ఫామ్ చేయాల్సినటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, ఐ థింక్ సో. అల్లు అర్జున్ గారు కోరితే ఆయన కోసం కథ సిద్ధం చేస్తారా, సిద్ధంగా ఉందా? మీరు అడగటం ఎలా ఉందంటే, ఇవాళ 2000 కోట్ల రూపాయల వ్యాపారం సాధించినటువంటి, రెవెన్యూ సాధించినటువంటి హీరో ఇండియన్ అడిగితే చేస్తారా అనేది కాదు. ఎప్పుడు కూడా బన్నీ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే ఆ మధ్య ఎప్పుడు కోరుకుంటాను బన్నీ బాగుండాలని. పుష్ప 2 సందర్భంగా తాను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మీ పేరు ప్రస్తావించారు. ఎస్, అల్లు అర్జున్ గారు. బన్నీ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. బన్నీ ఇంకా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి. అది నా కథని కాదు, వేరే కథని కాదు, అన్ని సెటప్ అంతా చూడాలి. ఇవాళ ప్రతి దర్శకుడు తన కథతో వస్తున్నారు. ఏంటి వాళ్ళ బయట కథని తీసుకొని చేసే అంత దీంట్లో ఇండస్ట్రీ ఇప్పుడు లేదు. రైటరే డైరెక్టర్ అవుతున్నారు. సో నాకంటే బాగా పోర్ట్రేట్ చేయగలిగినటువంటి దర్శకులు, రచయితలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఎప్పుడైనా వీలుంటే ఏదైనా కథ ఉందా అంకుల్ అని అడిగితే మాత్రం ఎప్పుడు చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. చిన్నకృష్ణ గారు, మీరు తెలంగాణ భూభాగంలో నివసిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నారు. తెలంగాణ ఇప్పటికి 2 ముఖ్యమంత్రుల్ని చూసింది. దశాబ్ద కాలం పరిపాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆ తర్వాత శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి పరిపాలనల గురించి చెప్పాల్సి వస్తే ఏ విధంగా విశ్లేషిస్తారు? ఎవరిద్దరు? చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి గారు. కంపారిజను ఇప్పుడు అలా చేయడం కష్టం. బట్ కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరికీ కేసీఆర్ గారికి ఒక వ్యత్యాసం ఉంది. నేను కేసీఆర్ గారు చావు బతుకుల్లో చాలా సీరియస్గా, అంటే ఇంకా ఆయన రూపం మారిపోయింది, అన్నీ మారిపోయిన టైంలో నాకు కపిల్ అనే ఒక మిత్రుడు కూడా ఉన్నాడు. వాళ్ళ టీంలో తిరిగాను. కేటీఆర్ గారు మా ఇంటి వెనకాల బంజారా హిల్స్లో వెనకాల ఉంటారు, పరిచయం. నేను ఇంటికి వెళ్తాను, రామన్నను కలుస్తాను, కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. రామన్న కూడా అక్కడ ఉన్నాడు. హాస్పిటల్లో నేను ఉండి చూసి బయటకు వచ్చి చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విడిపోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఒక్క ఆంధ్రదేశం నుంచి నేను ఒక్కడనే విడిపోవాలి అని కోరుకున్నాను ఆయన్ని చూసి వచ్చిన తర్వాత. ఎందుకంటే మరణానికి దగ్గరయ్యి సాధించినటువంటి 60 సంవత్సరాల ఈ తెలంగాణ కల కాదండి, సాకారం కావాలి. ఎంతమంది అండి పోరాటం అంటే, బ్రిటిషర్స్తో పోరాడారు, ఇక్కడ ఉన్నటువంటి రజాకర్లతో పోరాడారు, ఎంతోమంది గద్దర్ లాంటి వాళ్ళు తన పాటలతో, తన దీంతో అసలు 1, 2 అండి త్యాగాలు, అసలు ఊహించని త్యాగాల్లో ఈ యొక్క తెలంగాణ, ఈ గడ్డ ఎప్పుడు విముక్తి అయితే అప్పుడు సంతోషపడుతుందంటే, కేంద్ర ప్రభుత్వాలు గేమ్ ఆడటము, కేంద్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి డ్రామాలు ఆడటము చేసి ఆయనక చావు బతుకుల్లో ఉంటాడనే ఒక ప్రగాఢమైనటువంటి పెద్ద ఉద్యమం చేసి సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణకి ఎప్పుడూ జాతిపితేనండి. ఆయన్ని ఈ తెలంగాణ గడ్డ మర్చిపోదు. ఆయన అర్హుడు కూడా. జాతిపితగా, భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అయితే, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం జాతిపిత కేసీఆర్ గారిని హోల్ హార్టెడ్గా గుండె మీద చేసుకొని మాత్రం చెప్తూ, ఒక పుష్కర కాలమైంది రాష్ట్రం విడిపోయి, అనేకమైనటువంటి సంబరాలతో తెలంగాణ ప్రజలంతా చాలా సంతోషంగా పుష్కర కాలమైందని గడుపుతున్నప్పుడు మాత్రం మనం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పి, ఒక చక్కటి ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి, ఒక చక్కటి స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి కేసీఆర్ గారి దంపతులకు కూడా, భార్యాభర్తలకి బట్టలు పెడదామని నేను నిర్ణయించుకున్నాను. బట్టలు ఇప్పుడు కూడా నా దేవుడి గదిలో ఉన్నాయి పైన. ఎందుకంటే ఏంటి ఒక ఆంధ్రావాడు తెలంగాణ పుష్కర కాలం అయితే బట్టలు పెట్టడం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ ఒక రచయితగా నాకు తెలుసండి, ఎంత కష్టమో నాకు తెలుసు. అది సాధించిన ఆయనకి, 2 దంపతులకి బట్టలు పెట్టి కంగ్రాచులేషన్ చెప్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. అపాయింట్మెంట్ అడిగాను, ఇస్తే వెళ్ళి కలిసి మాత్రం, అయ్యా నేను అప్పుడు లేను,
ఆ రోజున ఇట్లా నేను అని చెప్పి ఇది చేయాలనుకున్నాను. ఒక సంబరం జరిగేటప్పుడు ఒక రాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు మనం ఆ కళ్యాణంలో పాలు పంచుకోవాలి తప్ప ఆ కళ్యాణంలో వెళ్ళి ఆ పానకంలోనో దేంట్లోనో విషబొట్టు వేయకూడదు కదా శ్రీకాంత్ గారు. ఒక పొడక వేయకూడదు. ఒక సంతోష గడియలు కదా, పండగ కదా, సంతోషకర సమయంలో, ఆనందకర సమయంలో వాస్తవం అది మాత్రం ఒక ఇంటలెక్చువల్గా థింక్ చేయాలి తప్పితే ఒక రోజు జరుగుతున్నటువంటి విషయాలను కూడా చాలా కూలంకషంగా పక్కన పెట్టుకునే వ్యక్తులను మాత్రం ఒక విద్వత్తు కలిగి, ఒక సిద్ధాంతం కలిగి, ఒక పాజిటివ్ నేచర్ కలిగిన వ్యక్తులు ఉండటం వల్ల రాజకీయ నాయకుల్లో పరిణతి వస్తుందని నేను అనుకుంటున్నాను. అద్భుతం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ ఎవరు అధికారంలోకి వస్తారని చిన్ని కృష్ణ గారు భావిస్తున్నారు? నేను టూ ఎర్లీ టు ఇంకా కొంచెం టైం పడుతుంది. నేను కూడా సైంటిఫిక్గానే థింక్ చేస్తాం కాబట్టి ఒక 6 months ముందు మీరు అడిగితే నేను మీకు మాత్రం చెప్పగలను. ముందుగా బయట చెప్తే కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి ఇది అవుతుంది. కాబట్టి క్రియాశీలకంగా చిన్ని కృష్ణ గారిని ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయే ఎన్నికల్లో కావాలనుకుంటే, కోరుకుంటే, పోటీ చేయించాలనుకుంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి చిన్ని కృష్ణ గారు సిద్ధంగా ఉన్నారా లేదా? నేను రాసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంటెంట్లు, కాన్సెప్ట్లు ఇంకా ఆ అమ్మవారు నాకు ఇంకా అనుమతి లభించలేదు. ఆ అమ్మవారి అనుమతి లభించిన తర్వాత ఆ కథలన్నీ స్క్రీన్ మీద నేను చూసుకున్న తర్వాత నా ముందున్నటువంటి చాలా రికార్డులు పెట్టేసి ఉన్నారు. ఆ రికార్డులన్నీ ఒకసారి బెంచ్ మార్కు రికార్డులు సెట్ చేశారు. ఆ సెట్ చేసిన అన్నిటికంటే ఒక్క మెట్టు పైకెక్కి ఆ సిగ్నేచర్ పెట్టిన తర్వాత మాత్రం ఆలోచిస్తాను. అప్పుడు దాకా అసలు ఆలోచన. గత ఎన్నికల్లో విబి వినాయక్ గారి పేరు, మీ పేరు కూడా వినిపించింది. రాజకీయంగా పోటీ చేయిస్తారని, పోటీలోకి తీసుకురావాలని ఇట్లా మీ పేర్లు వినిపించినాయి. కానీ వినాయక్ గారు సున్నితంగా తిరస్కరించారు. మీరు అసలు ఎవరికీ దొరకలేదు, అది వేరే విషయం. కాబట్టి భవిష్యత్ దర్శినిలాగా భవిష్యవాణి వినిపిస్తారేమో అని ఎదురు చూసాము. అది చిన్ని కృష్ణ గారు. అవి చిన్ని కృష్ణ గారు రాజకీయంగా వారి అంతరంగ ఆవిష్కారాన్ని తెలుగు రాజ్యం ప్రేక్షకులకు ఈ విధంగా మనకు అందించారు. మరొకసారి అంటే ఎన్నికలకి 6 నెలల ముందు తెలంగాణ రాష్ట్రంలో వారు తన వాణిని వినిపిస్తానని చెప్తున్నారు. ఎదురు చూద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైనటువంటి అంతరంగ ఆవిష్కారంతో మీ ముందుకు చిన్ని కృష్ణ గారిని తీసుకొస్తాను. మీ చిలగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం చిన్ని కృష్ణ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు రాజ్యం టీవీ ఛానల్ ద్వారా అతి చిన్న రాజకీయంలో ఓనమహలు కూడా తెలియని నేను నా ఇష్టాలని ఏదైనా తప్పుగా చెప్పినా కూడా నన్ను క్షమిస్తారని, నన్ను కరెక్ట్ చేస్తారని భావిస్తూ ఉన్నాను. నాయకులందరూ మంచివాళ్ళే, ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. అట్లాగే ప్రజలందరూ చాలా ఉన్నతమైన వాళ్ళు, ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. ఎవరు రూల్ చేసేటప్పుడు మంచి చేస్తారో వాళ్ళని మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు. సో మమతా బెనర్జీ గారు 3 సార్లుగా ముఖ్యమంత్రిగా ఆవిడ 15 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించింది. నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు దాదాపు అక్కడ ముఖ్యమంత్రిగా, 3వసారి కూడా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎప్పుడైతే మన పరిపాలన నచ్చుతుందో మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు. ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు అని భావిస్తూ మాలాంటి తెలుసో తెలియక మాట్లాడే మాటలు వల్ల ఏమీ అవ్వదు అని మళ్ళీ ఒప్పుకుంటూ ప్రజలే అంతిమ నిర్ణేతలు. వాళ్ళకి మంచి జరిగితే మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు, వాళ్ళకి చెడు జరిగితే ఓడిస్తారు అన్నది యూనివర్సల్ సిద్ధాంతం. కాబట్టి ఈ సిద్ధాంతానికి మించి యూట్యూబ్ ఛానల్సో లేకపోతే రెగ్యులర్ ఛానల్సో ఏంటి ఒక పార్టీని కొంగుగాసే ఛానల్సో వీళ్ళ వల్ల మాత్రం ఏమీ జరగదు, అవ్వదు అని మళ్ళీ తెలియజేస్తూ సేవకుడు ప్రజలకి ఎంత సేవ చేస్తే అది మళ్ళీ తిరిగి రిటర్న్ గిఫ్ట్గా మనకి అధికారం వచ్చి మళ్ళీ సేవ చేయడానికి ఇస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. చిన్ని కృష్ణ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇచ్చింది. 2019 నుంచి 24 వరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించడం మనందరికీ తెలుసు. ఇవాళ ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 స్థానాలకే పరిమితమైన ఆయన తనదైనటువంటి పోరాట పటిమతో ఆయన ముందుకు వెళుతున్నటువంటి వైనం మనకు కనిపిస్తుంది. వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైనా ఉంటే ఆ వ్యతిరేకతని తనకు అనుగుణంగా మలుచుకుని తిరిగి అధికారంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు అనుకుంటారా?
రావాలనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు చేపడితే, ఎటువంటి వ్యూహాలు ప్రతివ్యూహాలు ఆయన వేస్తే ఆయన ముఖ్యమంత్రి పీఠానికి మరొకసారి చేరువ కాగలరని మీరు అనుకుంటున్నారా? ఏ విధంగా ఉంటుందని మీరైతే విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం. ఇప్పటికీ ఇంతకుముందు కమింగ్ ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైంటిఫిక్ పొలిటీషియన్కి ఉండవలసినటువంటి కొన్ని ఒక పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ మిగతా వాళ్ళు మాట్లాడే మాటలు, ఇది కేసులు, గొడవలు, ఇవన్నీ నాకు అనవసరం సబ్జెక్ట్. దానికి చట్టాలు ఉన్నాయి, దానికి ఒక సంబంధిత కోర్టులు ఉన్నాయి. అవి చూసుకుంటే వాళ్ళ ప్రతి విమర్శలో కూడా నేను ఇన్వాల్వ్ కాను. పొలిటికల్ లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు సైంటిఫిక్గా చంద్రబాబు నాయుడు గారికి 100% ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని క్వాలిఫికేషన్ ఆయనకు ఉన్నది. అది ఒక సైంటిఫిక్ అనే చెప్తున్నాను, సైంటిఫిక్ పొలిటీషియన్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కంటతడి, కళ్ళు చెమరిస్తే చూడలేరు, అదే కన్నీరు పెడితే చూడగలరా? చూడలేము. అదే తండ్రి కొడుకులు ఇద్దరూ చూడలేరు. అట్లాగే పేదవాడు కన్నీటి చుక్క రెప్ప దాటి కిందకు వచ్చే లోపలే పరిగెత్తుకుంటా వెళ్ళి నేను తుడిచేయాలి, ఆ డ్రాప్ కింద పట్టడం వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, అది జరగకూడదు అని అహర్నిశలు పేదవాడి కన్నీరు తుడవటానికి పుట్టినటువంటి నాకు ఇష్టమైనటువంటి కృష్ణ పరమాత్ముడు పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికో ఒక కులానికో కాదు, పేదవాడి కన్నీరు తుడవటానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, చాలామంది కన్నీరు తుడిచాడు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏంటో నాకు తెలియదు, సైంటిఫిక్గా ఎలా ఉందో తెలియదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏంటి ఆయన అవసరం ప్రజలకు ఉన్నది అనిపిస్తే కన్నీరు కారుస్తున్నారు, కన్నీరు దారలు ఏరులై పారుతుంది అన్నప్పుడు మాత్రం ఆయన అవసరం మాత్రం ఆంధ్రదేశ పేద ప్రజానీకానికి, అనేకమైనటువంటి సామాజిక వర్గాలకు కూడా అవసరం అవుతుందని నేను అనుకుంటూ, అట్ ది సేమ్ టైం భారతదేశం 2గా గీత గీయబడ్డది. ఇప్పుడు మతపరంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేదు. ఆ గీత గీసిన పెద్దలందరికీ తెలుసు, గీస్తున్నామని. పేర్లు అనవసరమైన విషయం, మళ్ళీ చెప్తున్నాను సార్. మతం మీ పూజ గది వరకే, కులం మీ సింహద్వారం వరకే, కానీ దేశానికే గీత గీస్తున్నటువంటి మీకు అంత మంచిది కాదు. ప్రజా విప్లవం, ప్రజల్లో ఉన్నటువంటి చాలా ఆవేశాలు, ఉద్రేకాలు కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసేస్తాయి. అట్లా ప్రజల్ని 2గా విడతీయొద్దు. ఆ విడదీసే ప్రక్రియలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఎంతైనా ఉంది అని నేను అందరి మేలు కోరుకుంటూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిప్రదంగా, సంక్షేమప్రదంగా తీసుకెళ్తున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులకి నేను అభిమానాన్ని చెప్తూ, అల్టిమేట్గా వీళ్ళని అభిమానించటము అంటే ప్రజలు హ్యాపీగా ఉండటం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అదే ప్రజల్లో డివైడ్ అనే రేఖ పెట్టకుండా అందరినీ కలుపుకెళ్తూ, వీళ్ళు కూడా అఖిలపక్షంగా కూర్చొని ఒక సమస్య వచ్చినప్పుడు తమిళనాడులో అన్ని పార్టీలు ఏకదాటి మీద నిలిచే విషయంలో మాత్రం ఈ 2 పార్టీలు డిజాస్టర్ ఫ్లాప్ అయినాయని మాత్రం చెప్పగలను. ఆంధ్ర రాష్ట్రానికి హామీ ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ను మాత్రం పక్కన పెట్టే విషయంలో ఇదే తమిళనాడులో జరుగుంటే, నాకు విద్యా పాఠాలు నేర్పినటువంటి మా గురువులు పుట్టినటువంటి తమిళనాడులో జరుగుంటే, ఇదే ద్రవిడియన్స్ పుట్టినటువంటి ఆయన ఎవరు, మన పెరియార్ రామస్వామి గారు జన్మించినటువంటి ఆ రాష్ట్రంలో గనక ఇట్లాంటిది మాటిచ్చి వెనక్కి వెళ్ళటం కనుక జరుగుంటే, అన్ని పార్టీలు, అంతమంది ప్రజలు, టోటల్ తమిళనాడు మొత్తం ఒకే తాటి మీదకి వస్తుంది. అట్లాంటి భావాలకి ప్రజల్లోనూ పార్టీల్లోనూ కలిగి మన రాష్ట్రం అభివృద్ధి, మన రాష్ట్రానికి కావాల్సినవి, మన రాష్ట్రానికి చేయాల్సినవి మాత్రం వచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసి కూర్చొని అన్నదమ్ముల్లాగా 3 నెలలకు 6 నెలలకు ఒక మీటింగ్ వేసుకొని, ఇండివిజువల్ పార్టీలు ఇండివిజువల్ అభిమానులు ఉండొచ్చు, కానీ కామన్ ఎజెండా వచ్చినప్పుడు మాత్రం తమిళనాడు లాగా జల్లికట్టు అనేది చాలా చిన్న తెలిసిన జల్లికట్టు వచ్చినప్పుడు మొత్తం షాక్ చెక్ పెట్టేసేసి కేంద్ర ప్రభుత్వం తిరిగి బాబోయ్ ఏళ్ల జోలి మనం వెళ్ళకూడదురా బాబు అని విరమించుకునేటట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ఆటనే ఇట్లా పట్టుకున్నటువంటి ఆ ద్రవిడ సాంప్రదాయం పెరియార్ రామస్వామి నాయుడు గారు ప్రతి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి పూనకాలు తెచ్చుకోండి. పెరియార్ రామస్వామి నాయుడు గురించి చదవండి. పెరియార్ రామస్వామి యొక్క ఉద్యమాన్ని
తమిళనాడు ముఖ్యమంత్రి అయినా, దేశ ప్రధాని వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి అడిగినా కూడా, గాంధీ గారు మహాత్మా గాంధీ గారే వచ్చి అడిగినా కూడా కించెత్తు కూడా జరగనటువంటి నా ఇష్టమైనటువంటి నాయకుడు పెరియార్ రామస్వామి నాయకుడిని ప్రతి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి చదువుకున్న వాళ్ళు పాఠ్య గ్రంథాల్లో కూడా పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి తెలుగు పాఠ్య పుస్తకాల్లో కూడా చదువుకుంటే కానీ మనలో మార్పు రాదు, మన రాష్ట్రం నెంబర్ 1 స్టేజ్కి రాదు. రాజకీయ నాయకులు ఎస్పెషల్లీ పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి చదవాలి, ద్రవిడ సాంప్రదాయాన్ని గురించి చదవాలి. ద్రవిడీయుల మీద దాడులు ఎప్పటి నుంచో అరికట్టినటువంటి ఆయన్ని తెలుసుకొని మళ్ళీ చెప్తున్నాను, పెరియార్ రామస్వామి నాయకర్ అడుగులో నడిస్తే తమిళనాడు ఎప్పుడు నెంబర్ 1గా ఉంది సౌత్లో, మనం కూడా అంతే నెంబర్ 1గా ఉంటామని చెప్తూ రాజకీయ నాయకులందరూ ఒక్కసారి పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి చదవండి. మనకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. మనకు రావాల్సినవి, మన హక్కులు అన్నీ సాధించుకోవడానికి ఆయనే వెనకాల ఒక పోస్టర్లో ఒక బొమ్మ చాలు, ఆయన శక్తి వచ్చేస్తుంది అందరికీ చెప్తూ, రచయితగా నాకు గురువులు చాలామంది ఉండొచ్చు, నా రాజకీయ ఏకలవ్య గురువు మాత్రం ఈ సమాజం పట్ల పెరియార్ రామస్వామి నాయకర్ అని చెప్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి చిల్లగట్టు శ్రీకాంత్ గారికి, అట్లాగే తెలుగు రాజ్యం వీక్షకులకి, యాజమాన్యానికి నమస్కారం. థ్యాంక్ యూ.